పరమ పావని మరియా మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏమిటో ఈ శుభవచనము? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. నేను వివాహము కానిదానిని, ఇది ఎలా జరుగుట? పరిశుద్ధాత్మ వలన కలిగినది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు దేవుని కుమారుడని. తర్వాత పరేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లగా రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాను. యోసేపు నిద్రించుచుండగా దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించునకు పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. ఇది కలయా నిజమా? కాదు, ఇది నిజమే. ఇంత చెప్పిన విధంగానే నేను మరియను నా భార్యగా చేసుకున్నాను. ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు మరియమ్మతో ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు సత్రమునకు వెళ్ళింది. ఎంత దీనా ఎంత దయనీయో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి ఎంత దీనా అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. లేదు లేదు, ఇప్పటికే మా సత్రం అంతా కిక్కిరిసి ఉంది. వెళ్ళండి వెళ్ళండి. ఎవరు మీరు? అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. ఈ సత్రంలో మాకు చోటిస్తారా? అయ్యో, ఇప్పటికే మా సత్రం అంతా నిండి ఉంది. అదో ఆ పశువుల పాకలో కొద్దిగా స్థలం ఉంది. ఆ దేశంలో గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా అదో వెళ్ళి అమ్మందరిని మెలేస్తున్నారా? అత్తగలయ్యా.
ఆకలేస్తుందిరా, చలిమంటేస్తుందమ్మా. అదేరా చలిమంట. అయ్యా ఆకలేస్తుందయ్యా. అబ్బయ్యా ఆకలేస్తుందా? అయ్యా నిద్ర వస్తుందయ్యా. ఆ వెలుగేంద్రా? అరే కొరిదయ్యం రో. గొల్లలారా భయపడకండి, ప్రజలందరికీ వెలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయనున్నాను. దావీదు పట్టణము యందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికివే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకోవడం మీరు చూచెదరు. అయితే మనం వెళ్ళి చూద్దామా? సందడి పశువుల సందడి యేసు పుట్టాడు. జయము జయము మహారాజా. ఏమిటి సమాచారం? మీ కొరకు తూర్పు దేశపు జ్ఞానులు వేచి ఉన్నారు. ప్రవేశపెట్టుము. మహారాజా, తూర్పున ఆ నక్షత్రము చూచి మేము ఆయనని పూజించుటకు వచ్చితిమి. కూర్చోండి. శాస్త్రజ్ఞులను ప్రవేశపెట్టింది. ఆ సీమల కండు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యుగ ప్రారంభంలో నీవు ఎంత మాత్రము ఎల్లప్పుడైన ధనము కావు. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదేరు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు జరుగును. జనాంగలారా, మీరు వెళ్ళి ఆ యూదుల రాజుని దర్శించి నాకు వర్తమానం పంపుడి. మహారాజా. శత్రువులకు సింహతో పోగాల్చిన మాకు ఇది ఒక మహా విపత్తు. ఆ శిశువుని ఎప్పటితో నిజము నాడచి అదిలోనే హతము చేసిన మాకు ముక్తి లేదు. బాబు అంటున్నాడు. చూడండి యూట్యూబ్ లో బేబీ హాయ్ ఆడే చెప్తున్నా డైరెక్షన్.
ఆవిడ. సో